Hello, people. Welcome back to my YouTube channel, Memory Harvest. గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న మనం 6th క్లాస్ పదాలు అర్థాలు టాపిక్ చూసినాం కదా. సో ఈరోజు పర్యాయ పదాలు కూడా నేర్చుకుందాం. అడవి, వనం, కాన, అరణ్యం, ఉదది, సముద్రం, రత్నాకరం, సాగరం, ఏనుగు, కరి, హస్తి, గజం, కప్ప, మండూకం, బేకం, దర్దురం, కథ, గాథ, వృత్తాంతం, ఉదంతం, కడుపు, కుక్షి, ఉదరం, పొట్ట, కథనం, యుద్ధం, రణం, సమరం, కపి, కోతి, మర్కటం, వానరం, కరము, చేయి, హస్తి, హస్తం, పాని, కొండ, గుట్ట, పర్వతం, గిరి, నగం, కోవెల, గుడి, దేవలం, దేవాలయం, కండ్లు, నేత్రాలు, నయనాలు, అక్షులు, ఖడ్గం, కత్తి, అసి, కృపాణం, గాలి, పవనం, మారుతం, గాడుపు, గుంపు, మంద, సమూహం, బృందం, చీకటి, అంధకారం, ఇరులు, ధ్వాంతం, చెలిమి, స్నేహం, నెయ్యి, మైత్రి, సోపతి, చెరువు, తటాకం, కొలను, మడుగు, చేప, మీనం, మత్స్యం, జుషం, జలం, నీరు, ఉదకం, సలిలం, జీతం, వేతనం, బత్తెం, తాబేలు, కూర్మం, కమ్మటం, కచ్చపం, తృణం, గడ్డి, పచ్చిక, గరిక, దుర్గం, చండి, అంబ, పార్వతి, దేహం, తనువు, శరీరం, మేను, పెయ్యి, నింగి, మిన్ను, ఆకాశం, గగనం, నిజం, సత్యం, వాస్తవం, నివ్వది, నైపుణ్యం, నేర్పు, పనితనం, కౌశలం, నేత, నాయకుడు, సారథి, నడుపువాడు, నేత్రం, నయనం, కన్ను, అక్షి, చక్షువు, పసిడి, బంగారం, పుత్తడి, సువర్ణం, కనకం, పురం, పట్టణం, నగరం, స్థానీయం, పులి, పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం, పుష్పం, పువ్వు, సుమం, విరి, పుడమి, పృథ్వీ, వసుధ, ధరణి, పెనిమిటి, భర్త, మొగుడు, పతి, పొలం, చేను, క్షేత్రం, సీమ, పండుగ, పబ్బం, ఉత్సవం, వేడుక, బావుట, జెండా, పతాక, ధ్వజం, బాట, తోవ, మార్గం, దారి, బాణుడు, సూర్యుడు, రవి, ఇనుడు, అర్కుడు, భార్య, పతి, పెండ్లాము, కలత్రం, భూమి, అవని, పృథ్వీ, వసుంధర, మగువ, స్త్రీ, ఇంటి, పడతి, వనిత, మేఘం, మొగులు, జీమూతం, వారిదం, యుద్ధం, రణం, సమరం, సంగరం, వనది, వార్ధి, సముద్రం, అంబుది, వారధి, వంతెన, సేతువు, కట్ట, వంశం, సంతతి, గోత్రం, కులం, సదనం, ఇల్లు, నివాసం, మందిరం, సింహం, కేసరి, మృగరాజు, పంచాస్యం, హర్షం, సంతోషం, ముదం, సంబురం, హాలికుడు, రైతు, కర్షకుడు, కృషివలుడు. ఇంకా అవేమో పర్యాయ పదాలు, ఇవేమో ప్రకృతి వికృతులు. అటవి, అడవి, అంబ, అమ్మ, అంబ, అమ్మ, ఆహారం, ఓగిరం, కథ, కథ, కార్యం, కర్జం, కీర్తి, కీరితి, కుండం, కుండ, కులము, కొలము, గర్వము, గరువము, గుణము, గుణము, గ్రాసం, గాసం, చంద్రుడు, చంద్రుడు, చిత్రం, చిత్తరువు, త్యాగము, త్యాగము, ధర్మము, దమ్మము, దూరం, దవ్వు, దీపం, దివ్వె, దిశ, దిశ, నిజము, నిక్కము, నిద్ర, నిదుర, నిమిషం, నిముసం, పశువు, పశువు, పత్తనం, పట్నం, పూర్ణిమ, పున్నమ, పృథ్వీ, పుడమి, పర్వము, పబ్బం, ప్రతిజ్ఞ, ప్రతిన, ప్రయాణం, పయనం, ప్రాణము, పానము, భక్తి, బత్తి, భాష, భాష, భోజనం, బోనం, బృంగారం, బంగారం, మాన్యము, మన్యం, మేఘము, మొగులు, ముఖం, మొగం, మౌక్తికం, ముత్యం, రాత్రి, రేతిరి,
రాజు రాయుడు, విద్య విద్యే, శక్తి సత్తువ, శ్రీ సిరి, సముద్రం సంద్రం, సహాయం సాయం, సింహం సింగం, సంతోషం సంతసం, స్నానం తానం, స్వామి సామి. ఇక్కడికి ప్రకృతి వికృతులు అయిపోయినాయి. ఇప్పుడు నానార్థాలు. అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. ఆశ కోరిక, దిక్కు ఉత్తరం, లేఖ ఒక దిక్కు, కథ కథ గౌరి. కరం చేయి, తొండం కప్పము, కిరణము. కపి వానరం, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. కర్కోటకం నాగుపాము, మారేడు, విషభేదం. కాలము సమయం, నలుపు, చావు. కాపు కాయలు కాయుట, కాయలు కాయుట, రైతు, రక్షణ. కారు కాలం, నలుపు. కీడు అపకారం, ఆపద, అశుభం. కులం వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. కొలువు ఉద్యోగం, ఆస్థానం, సేవ. గుణము స్వభావం, అల్లే త్రాడు. గోవు ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. చిత్రం చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. ధర భూమి, వెల. దహనం కాల్చుట, జీడి. దిక్కు దిశ, శరణం, దారి. నిజం సత్యం, విధము. నిగ్గు ఉత్కృష్ట, కాంతి, కిరణం, సారం. పాలు క్షీరం, భాగం. ప్రాణం ఉసురు, గాలి, బలిమి. మతం అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. రాజు చంద్రుడు, భూపాలుడు. రీతి విధము, మేర, ఇత్తడి. వర్ణము అక్షరం, రంగు, ఆకారం, జాతి. వర్షము సంవత్సరం, వాన, మబ్బు. సాధువు సజ్జనుడు, ముని. సిరి సంపద, లక్ష్మీదేవత. సీమ దేశం, వరిమడి, గుర్తు. హంస శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. విశేషాంశాలు. నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానర సేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు. గండబేరుండ పక్షి, 2 తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకుపోవు శక్తి కలది. జానపద సాహిత్యం. జనపదం అంటే గ్రామం. జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు ఎక్కడ ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతూ ఉంటుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తవ్యం, సామూహిక ప్రచారం దీని లక్షణం. ఇది సామూహిక కర్తృత్వం. నెక్స్ట్, జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజలు ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. జినవల్లభుని శాసనం. వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపడు. ఆయన పేరే పంపడు. పంపని తమ్ముడు జినవల్లభుడు. ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో తొలి పద్య శాసనం ఏది? కుర్క్యాల శాసనం. తెలంగాణలోని తొలి పద్య శాసనం. దీనిలో 3 ఖంద పద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనాన్నే జినవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది. అజ్ఞాతవాసం. కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు. పందెంలో ఓడిపోయిన వారు 12 ఏండ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు. 12 ఏండ్లు వనవాసం పూర్తయ్యాక 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టొద్దు. అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి 12 ఏండ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు. కన్నమ్మ కష్టాలు అంటే కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
రామవారధి తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనికి ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు. కాకతీయ శిలాతోరణం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం కాకతీయుల కాలం. వారు చాలా కాలం పాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే అరవీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుత నిర్మాణం. కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. ఈ శిలాతోరణం కాకతీయ శిల్పకళా వైభవానికి వన్నె తగ్గని ఆనవాలు. కొన్ని సామెతలు: పొమ్మన లేక పొగబెట్టినట్లు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరిదో దారి ఉరిపి కట్టదో దారి, ఊరందరిదో దారి ఉలిపి కట్టెదో దారి, సందిట్లో సడేమియా అన్నట్టు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, అంగట్లో ఉన్న అన్ని అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు, తవ్వేడేస్తే తంగెళ్ళు పీకాలే, ఇంటింటికో మట్టిపోయి అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా అడిగినట్టు ఇచ్చుకుంటూ పోయినాం అనుకో, అప్పుడు మన దగ్గర అన్నీ అయిపోతాయి కదా. ఆ సందర్భంలో అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది అని అంటారు. కింద పడ్డా మీది కాలు నాదే అంటే ఓడిపోయినా కూడా నాదే అని అంటారు కదా. అట్లా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అంటే కొడుకు ఇంత పెద్దోళ్ళు అయినా కూడా తల్లికి మాత్రం అంటే చిన్నపిల్లలానే కనిపిస్తారు కదా. అట్లా కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు విన్న విచారం పెద్ద, విత్తు చిన్న విచారం పెద్ద. అంటే ప్రాబ్లం ఏమో చిన్నది కానీ వీడు పడే బాధ టెన్షనే పెద్దదని అర్థం. సుఖం వస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు, సుఖం వస్తే మొహం కడుక తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. అంటే ఎవరైనా వచ్చి చాలా రోజులు ఇట్లనే ఇంట్లో ఉన్నారనుకో, మన దగ్గర పైసలు అంటే ఇప్పుడు ఫుడ్డు ఖర్చులు ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా. సో వాళ్ళు ఉండడం వల్ల మన ఖర్చు ఎక్కువ అయ్యి మన ఇంట్లో సామాన్లు అన్నీ ఒడిచిపోతాయి కదా. అట్లా అంటే దయ్యం ఇట్లా పట్టి విడిస్తుంది. ఆ సందర్భంలో ఇట్లా చుట్టమై వచ్చి దయ్యమై పట్టే అని అంటారు. అంటే ఎక్కువ రోజులు ఉంటే ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. అంటే ఏదైనా పక్కనే వస్తువు పెట్టుకొని మనం అది దొరకకపోతే మొత్తం అక్కడ పెట్టిన ప్లేస్ తప్ప మిగతా అంతా చూస్తాం కదా. దాన్ని ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు అంటారు. మనకు ప్రతిసారి ఈ సామెతల నుంచి జాతీయాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఈ 10th క్లాస్ వరకున్న ఖచ్చితంగా అన్ని సామెతలు, జాతీయాలు, ఈ పదాలు అర్థాలు, ఇంకా నానా అర్థాలు, అన్ని పర్యాయ పదాలు అన్నీ చూసుకోవాలి. ఇంకా తెలంగాణ పదాలు కూడా ఇక్కడ ఇచ్చిళ్ళు కొన్ని తెలంగాణ పదాలు అర్థం. గమ్మున అంటే మాట్లాడకుండా, పిరం ధర ఎక్కువ, గొట్టు కఠినం, జరంత కొంచెం, లొల్లి గొడవ, మస్తు ఎక్కువ, బిరాన తొందర, సైదం గోధుమ పిండి, ముత్తెంత కొంచెం, పైలం పదిలం జాగ్రత్త, బరిగె బెత్తం, నొసలు నుదురు, గజ్జెలు పట్టీలు పట్టగొలుసులు, ఎనకసిరి తర్వాత, పిసరంత కొంచెం, సర్ది జలుబు, నివద్ది నిజం, ఇమానం ఒట్టు, కమ్మ పేపరు, చెవి కమ్మలు చెవిదిద్దులు, కీస జేబు, ఇగురం ఉపాయం, పొత్రం రుబ్బురాయి, విసుర్రాయి తిరగలి, అంగి చొక్క, గుల్ల గంప, పలారం ఫలారం, గుమ్మి గాదె, కాక వేడి, సర్గత్తం అట్లకాడ, గీర పయ్య, చక్రం, మడుగులు మురుకులు, కళ్యమాకు కరివేపాకు, ఆగమాగం హడావిడి. కొన్ని మన జాతీయాలు: అందవేసిన చెయ్యి, అడకత్తెరలో పోక చెక్క. అందవేసిన చెయ్యి అంటేనేమో
మనకి ఇట్లా అన్నీ వచ్చు అని మీనింగ్లో వస్తుంది. అంటే మనకి ఏదైనా పనిలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే అందవేసిన చెయ్యి అంటారు. అడకత్తెరలో పోక చుక్క అంటేనేమో ఇట్లా అడ్డం పడడం అన్నట్టు. ఇప్పుడు ఆ కత్తెరలో పోక చెక్కు ఉంటే దాన్ని మనం కట్ చేయలేము కదా, అదేమో దానికి కత్తెరకు అడ్డంగా ఉంటుంది. అట్లా అద్దు పద్దు అంటే లిమిట్స్ లేకుండా. అన్నేమో పుణ్యము అంటే ఏం తెలియదు అనే అర్థంలో వాడతారు. ఇల్లు గుల్ల చెయ్యి అంటే మొత్తం ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు అవి ఇవి మొత్తం అంటే ఎక్కువ ఖర్చులు పెట్టి అన్నీ ఇట్లా ఒడేసినప్పుడు ఇల్లు గుల్ల చేస్తారా అని అట్లా అంటారు. అరటి పండు ఒలిచినట్లు అంటే ఎవరికైనా మొత్తం పిన్ టు పిన్ డీటెయిల్గా ఒక్కొక్కటి వివరించి చెప్తే అరటి పండు ఒలిచినట్లు అంటారు. అరచేత నిమ్మ పండు ఉగ్గు పాలతో పెట్టు కంకణము కట్టుకొని కంట్లో వత్తులేసుకొని కడుపులో పెట్టుకొను కడుపులో చల్ల కదలకుండా అంటే కూర్చున్న కానుంచి లేవకుండా అట్లా. కత్తి నూరుట కన్ను కుట్టు అంటే కన్ను కుట్టడం కాదు, ఒక నీవు శీర్షపడడం అన్నట్టు. కన్నులు నెత్తికెక్కు కప్పల తక్కెడ కలగూర గంప అంటే గజిబిజిగా ఉండడం. కాలికి బుద్ధి చెప్పు అంటే ఉరకడం అన్నట్టు. కాలు గాలిన పిల్లి అంటే టెన్షన్తో అటు ఇటు తిరగడం. కొండ పిండి గొట్టు నేతి బీరకాయ కొట్టిన పిండి అంటే ఈజీ. కొమ్ములు తిరిగిన వారు పెడచెవిన బెట్టు. ముక్కు పచ్చలారని మేక వన్నె పులి. ముసలి కన్నీరు రెండు నాలుకలు నోటికి తాళం వేయి చేతికి ఎముక లేనోడు తెగేదాకా లాగొద్దు. తీగకు కాయ బరువా ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు. తేనెలో నీటి బొట్టు కుండ బద్దలు కొట్టినట్లు అరచేతిలో వైకుంఠం. ఇక్కడికి 6th క్లాస్లో అన్నీ అయిపోయినాయి. అంటే పదాలు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇంకా తెలంగాణ వర్డ్స్ సామెతలు జాతీయాలు అన్నీ అయిపోయినాయి. మీరు అంటే ఎవరైనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళైనా లేకపోతే ఎటైనా వెళ్ళేటప్పుడైనా మీరు ఇట్లా క్లాస్ పెట్టుకొని ఉంటే మీకు ఈజీగా విన్నట్టు ఉంటుంది, ప్లస్ మీకు ఈజీ అవుతుంది. సో మీకు ఎవరికన్నా యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 7th క్లాస్ పదాలు అర్థాలు టాపిక్తోని కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.